ఇప్పుడు రేషనల్ రూట్ థియరం గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో ఇంటెగ్రల్ రూట్ థియరం గురించి అయితే డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఉంది ఛానల్లో, చూసుకోండి. ఇప్పుడు రేషనల్ రూట్ థియరం ఏంటి అని చూద్దాం. మనం ఎగ్జాంపుల్తో తీసుకుంటే చాలా బెటర్ కదా, ఈజీగా అర్థమవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x³ minus 3x² minus 8x plus 12 ఈ ఈక్వేషన్ p of x f of x ఏదో ఒకటి ఇలా ఉంది. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ ఎంత? +1 - 1, +1 - 2. దీని ఫ్యాక్టర్స్ ఎంత చెప్పండి? +1 - 1, +1 - 2, +1 - 3, +1 - 4, +1 - 6, ఇంకా ఇంకేం లేవంటారా? +1 - 12. ఇవి వీటి ఫ్యాక్టర్స్. ఇంకా 1/2 ఇంటిగ్రల్ ఫ్రాక్షనల్ కూడా ఉంటాయి, బట్ ఓకే లీట్. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి తీసుకోండి. లైక్ మీరు ఇలా ఇప్పుడు మనం 1 తీసుకుందాం అనుకున్నాము. 1 తీసుకుంటే దీంట్లో ఏదో ఒక నెంబర్ +1 +1 తీసుకుంటే 1 +1 వస్తుంది. +1 డివైడ్ బై +1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు +1. ఇప్పుడు సెకండ్ అలా చాలా రాసుకుంటాం. అప్పుడు వీటన్నిటిని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తాన్ని 1తో డివైడ్ చేసి రాసుకోవాలి. తర్వాత మొత్తాన్ని 2తో డివైడ్ చేసి రాసుకోవాలి. అప్పుడు ఇవి వీటి పాసిబుల్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాను. కరెక్ట్ యాక్యురేట్ అని చెప్పలేము, పాసిబుల్ ఫ్యాక్టర్స్. అప్పుడు వాటన్నిటిలో మనం రీచెక్ చేసుకోవాలి. ఇలా అంతా చేస్తేనే మనకి పాసిబుల్ ఫ్యాక్టర్స్ నుంచి యాక్యురేట్ ఫ్యాక్టర్స్ వస్తాయి. చెప్పింది అర్థమైంది అనుకుంటాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. వీటన్నిటిలో ఏదో ఒక్కటి తీసుకొని ఈ రెండిట్లో ఒకటితో డివైడ్ చేయండి. తర్వాత ఈ నెంబర్ తీసుకుంటే ఫస్ట్, తర్వాత ఇది తీసుకొని దీంతో డివైడ్, తర్వాత ఇది తీసుకొని దీంతో, ఇలా ప్రతి ఒక్క దాన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇది తీసుకొని దీంతో డివైడ్, అలా ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క దాంతో చూసుకుంటే మీకు వస్తాయి కొన్ని. సపోజ్ x1 x2 x3 అలా y z వస్తాయి. ఇలా వచ్చిన వాటిల్లో ఒక్కొక్కటి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని దేనికైతే 0 వస్తుందో x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూకి అయితే 0 వస్తుందో దాన్ని రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటారు. మనకేం తెలుసు, ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి 3 రూట్స్ ఉంటాయి కదా. ఆ 3 రూట్స్ వచ్చేదాకా చేయాలి. 3 రూట్స్ అంతే అండి. వీడియో సొల్యూషన్. బై బాయ్.